హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మీ ముందుకి తక్కువ ధరలో ఒక మంచి అపార్ట్మెంట్లో ఒక ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్లాట్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ ఫ్లాట్స్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ అయితే మేము ముందుకు తీసుకొస్తుంటాను. మీకు క్విక్గా రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీ దగ్గర నుంచి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ అనేవి తీసుకోబడవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ అయితే వీడియోలో డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ కాల్ చేసి ఈ ఫ్లాట్స్కి సంబంధించిన మిగిలిన ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలన్నా డైరెక్ట్ గూగుల్ లొకేషన్ అయినా ఎవ్రీథింగ్ అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి G+5 అపార్ట్మెంట్ అండి. మనకి ప్రతి ఫ్లోర్కి ఈస్ట్ అండ్ వెస్ట్ 2 ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనకి అపార్ట్మెంట్ ముందు వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. మనకి ఈ అపార్ట్మెంట్కి జస్ట్ ఒక 150 మీటర్స్ దూరంలోనే మనకి మెయిన్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. కేవలం ఒక 50 మీటర్స్ దూరంలోనే మనకి CC రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. ఇక లేట్ చేయకుండా మనం అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్లాట్స్ అయితే చూసేద్దాం పదండి. ఫ్లాట్స్కి చూసే ముందు ఈ ఫ్లాట్స్కి ఫస్ట్ వచ్చేసి ఎమ్యూనిటీస్ గురించి అయితే మాట్లాడుకుందాము. చూస్తున్నారు కాండి, మనకి పవర్ బ్యాకప్, మనకి జనరేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడికి వచ్చేసి లిఫ్ట్ ఉంటుంది. అలాగే మనకి ఫ్లాట్ కొన్న వాళ్ళకి కార్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది. ఈ ఎమ్యూనిటీస్ అన్నీ ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లో కొన్న వాళ్ళకి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎమ్యూనిటీస్ తోటి మనకి ఫ్లాట్ అయితే ప్రైస్ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఫ్లాట్ ప్రైజు అండ్ ఎక్స్ట్రా డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. చూసిన తర్వాత వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్లాట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. చూస్తున్నారు కండి, మనము సెకండ్ ఫ్లోర్లో ఫ్లాట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు అండ్ ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. పదండి ఫస్ట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూసేద్దాం. మనకి మెయిన్ డోర్ వచ్చేసి మంచిగా టేక్ తోని మంచిగా డిజైన్ చేశారు. చూస్తున్నారు కండి, ఇది వచ్చేసి హాలు. ఇక్కడ వచ్చేసి టీవీ ప్రొవిజన్ ఇచ్చారు. మనకి ఈ హాల్ నుండే లెఫ్ట్ సైడ్ లోనే మనకి బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు. ఒక ఈ డిజైనింగ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. చూస్తున్నారుగా, మంచిగా టైల్స్ తోటి మనకి ప్రొవైడ్ చేశారు. పైన పాల్ సీలింగ్ మొత్తం లైటింగ్ సెక్షన్ తోటి మంచిగా గ్రాండ్ లుక్ అయితే డిజైన్ చేశారు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఓపెన్ కిచెన్ మనకి 100% వాస్తు ప్రకారంగా అయితే ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి పూజ రూమ్ అయితే ఇచ్చారు. అలాగే ఇది కనిపించేది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ సెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ బేసిన్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఇక ఇక్కడికి వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మంచిగా స్పేషియస్ గా ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకుని మంచిగా స్పేస్ కూడా మిగులుతుంది. మంచిగా పాల్ సీలింగ్ తోటి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. లోపల కూడా మంచిగా వెస్ట్రన్ కమోడ్ తోటి అయితే లోపల ప్రొవైడ్ చేశారు. ఇక ఇక్కడ వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా వెస్ట్రన్ కమోడ్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచిగా పాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ మంచిగా పెయింటింగ్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇప్పుడు ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అయితే చూసేశారు కదండి. ఇప్పుడు ఆపోజిట్ లో ఉన్నటువంటి వెస్ట్ ఫేస్ ఫ్లాట్ కూడా చూసేద్దాం పదండి. ఇగోండి, మనకి మంచిగా చాలా అంటే చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. ఆ వివరాలు కూడా ఈ వీడియోలో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. అలాగే ఇది చూస్తున్నారు కాండి, వెస్ట్ ఫేస్ ఫ్లాట్ లో ఉన్నటువంటి మనకి ఇది వచ్చేసి హాల్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి లోపలికి రాగానే రైట్ సైడ్ లో అయితే మనకి టీవీ సెక్షన్ ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి మంచిగా మనము సోఫాలు ఇలా ఏమన్నా టీపాయిలు పెట్టుకున్నా మంచిగా స్పేషియస్ గానే ఉంది. మంచిగా డిజైన్ చేశారు.
అలాగే లెఫ్ట్ లోనే మనకి బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది చాలా వెల్ డైరెక్టెడ్, మంచిగా ప్లానింగ్ తోటి కట్టారండి. చాలా అంటే చాలా మంచిగా అద్భుతంగా డిజైన్ చేశారు. మీరు ఒకసారి ఫ్లాట్ విజిట్ చేసిన తర్వాత డెఫినెట్ గా మీకు నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇక ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ నుంచి మనకి ఇది వచ్చేసరికి ఇది కూడా హాల్ లాగానే మంచిగా, ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఈ ఓపెన్ కిచెన్ ఇది కూడా, అలాగే ఇది వచ్చేసి మనకి పూజ రూమ్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే పక్కనే హ్యాండ్ వాష్ కి కూడా సింక్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్ గానే ఉంది. మంచిగా ఇది వచ్చేసి మొత్తం 1250 స్క్వేర్ ఫీట్ లో ఉంది కాబట్టి మంచిగా డిజైన్ చేసి అయితే కట్టారు. ఎక్కడ ఒక ఫీట్ కూడా మనకి వేస్ట్ కాకుండా చాలా అంటే చాలా నీట్ గా వెల్ డైరెక్టెడ్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి దీనికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. మంచి డోర్స్ కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేశారండి. యూపీవీసీ విండోస్ కూడా యూపీవీసీ విండోస్ అయితే పెట్టారు. ఇక ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సేమ్ యాజ్ యూజువల్ గా దీనికి కూడా పాల్ సీలింగ్ ఇచ్చారు. అలాగే మంచిగా యూపీవీసీ విండోస్ తోటి మంచి మెయిన్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచిగా లాక్స్ కూడా మంచిగా లేటెస్ట్ గా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఈ ఫ్లాట్, ఈ అపార్ట్మెంట్ ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాల గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మొత్తం G+5, మొత్తము 10 ఫ్లాట్స్ అయితే అవైలబుల్ లో ఉండేవి. ఇప్పుడు వచ్చేసి మనకి కేవలం 2 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయి. క్విక్ సేల్ అయితే నడుస్తుంది. మంచి ప్రాపర్టీస్ అని మిస్ అవ్వకండి. ఇక ఈ ఫ్లాట్ ఎక్కడ, ఈ అపార్ట్మెంట్ ఎక్కడ ఉందనే దాని గురించి కిందికి వెళ్ళి మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఈ అపార్ట్మెంట్ ఎక్కడ ఉంది, ఈ అపార్ట్మెంట్ కి ఎలా రావాలనే దాని గురించి ఫస్ట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూస్తున్నారుగా అండి, ఈ లొకేషన్ వచ్చేసి మనకి మునగనూరులో ఉంటుంది. ఈ రోడ్డు వచ్చేసి మనకి హయత్ నగర్ నుంచి మనకి తొర్రూరుకి వెళ్ళేటువంటి ఈ మెయిన్ రోడ్డుకి ఎగ్జాక్ట్ గా రైట్ సైడ్ లో మనకి వెళ్తుంటే ఇందిరా పబ్లిక్ స్కూల్ కమాన్ అయితే వస్తుంది. ఈ కమాన్ లోపల నుంచి లోపలికి వెళ్తే జస్ట్ ఒక సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే మనము అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇది ఇక్కడ అదే కనిపించే ఇందిరా పబ్లిక్ స్కూల్ కమాన్ నుండి మనం ఇగోండి ఇలా వస్తే ఈ రోడ్డుకి సెకండ్ లెఫ్ట్ లో మనకి ఇగోండి ఈ కార్నర్ నుంచి ఫిఫ్త్ అపార్ట్మెంటే మనకి, దాంట్లోనే మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారు కానీ చుట్టూ మంచిగా సరౌండింగ్ లొకేషన్స్, మంచిగా రెసిడెన్షియల్ ఏరియా, ఫుల్లీ డెవలప్డ్ ఏరియా, మనకి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. చూసారు కానీ కనెక్టివిటీ. మనం అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ అపార్ట్మెంట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి హయత్ నగర్ నుంచి తొర్రూరుకి వెళ్ళేటువంటి మునగనూరు మధ్యలో ఉన్నటువంటి మునగనూరులో మనకి ఈ అపార్ట్మెంట్ అయితే ఉంది. ఈ అపార్ట్మెంట్ మునగనూరులో ఉంది. ఇక మనకి ఈ అపార్ట్మెంట్ నుంచి కేవలం ఒక 5 మినిట్స్ జర్నీలో మనం హయత్ నగర్ అయితే వెళ్ళిపోవచ్చు. మనకి తెలిసిందే కదండి, మనకి ఎల్బీ నగర్ నుంచి కంటిన్యూషన్ మనకి మెట్రో స్టేషన్ కూడా హయత్ నగర్ వరకు చేస్తున్నారు. ఈ మన కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ మనకి మెట్రోకి కేవలం ఒక 5 మినిట్స్ లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు. ఇక ఈ ఫ్లాట్ యొక్క ప్రైజెస్ విషయానికి వచ్చేసరికి విత్ ఆల్ ఎమ్యూనిటీస్ తోటి మనకి 1250 స్క్వేర్ ఫీట్ లో మనకి ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అయితే మనకి కేవలం ఒక 56 lakhs చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి, స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది. మీకు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ అయితే ఇచ్చాను. ఇది ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీరు ఎవరికి సర్వీస్ ఛార్జెస్ కూడా పే చేయ అవసరం లేదు. మీరు ఫ్లాట్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే డైరెక్ట్ ఓనర్తో కూర్చొని మాట్లాడుకొని అయితే ఢిల్లీ ఫ్లాట్ అయితే కొనుక్కోవచ్చు. ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. అలాగే మీకు ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ అయితే ముందు ఇంకా చాలా పోస్ట్ చేస్తాను. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.